నా పేరైతే బయటకు వచ్చింది కాబట్టి నేను అఫీషియల్ అని అనుకుంటున్నా. ఓకే. సో మీరు ఇది మాట్లాడారు కాబట్టి నేను ఒకటి అడగాలనుకుంటున్నా. అసలు బిగ్ బాస్కి వెళ్ళాలని మీకు ఉండేనా? ఇనీషియల్గా అయితే లేదు. లేదు. సో ఈ టాక్ వచ్చిన తర్వాత కొంచెం అంటే ఐ వాజ్ యాక్చువల్లీ డిస్కసింగ్ దిస్ విత్ కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఓకే. నా ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి డిస్కస్ చేస్తూ ఉన్నా. ఓకే. ఇలా టాక్ వస్తుంది, ఏంటి వెళ్ళనా వద్దా వెళ్ళాలా వద్దా అనుకుంటూ ఉంటే ఒక ఏమొచ్చింది అంటే బిగ్ బాస్కి వెళ్తే అందరికీ ఉన్న ఫీలింగ్ నెగిటివ్ అయిపోతాం. అవును. ముందే భయం వేసింది, నెగిటివ్ అయిపోతాం, మనం ప్రశాంతంగా మనం ఒక పని చేసుకుంటున్నాం కదా, ఎందుకు మళ్ళీ ఇంకా నెగిటివ్ అవ్వడం ఎందుకు. ఆల్రెడీ ఎందుకంటే మనం ఇప్పుడు చేసే దాంట్లో సపోజ్ మీరు ఇంటర్వ్యూ చేస్తుంటే మిమ్మల్ని కూడా కమెంట్స్లో తిట్టేవాళ్ళు ఉంటారు సరిగ్గా. ఎందుకంటే ఆ నెగిటివిటీ ఎంతవరకు తీసుకోగలం అని చెప్పి అంట్లో అన్లెస్ వీ ఫేస్ దట్ మనకు తెలియదు. సో అందుకని డిస్కషన్స్ జరిగాయి, అందరూ మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ ఒకటి ఏం డామినేట్ చేసింది అంటే ఎంత లేదన్నా బిగ్ బాస్ ఈజ్ అ గేమ్ షో, బిగ్ బాస్ ఈజ్ అ రియాలిటీ షో. దాంట్లోకి మనం ఆ స్క్రీన్ మీద పడ్డాము అంటే స్క్రీన్ ప్రెజెన్స్ అనేది మనకి చాలా ప్లస్ అవుతుంది. ఒక దీంట్లో డిఫరెన్స్ ఎక్కడంటే ఒక ఆర్టిస్ట్గా ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో, ఒక ఆర్టిస్ట్గా పైకి రావాలనుకుంటున్నారు, ఆర్టిస్ట్ బీట్ మ్యూజిషియన్ ఆర్ అన్ ఆర్టిస్ట్, యాక్టింగ్ అవ్వచ్చు, సింగర్ అవ్వచ్చు, డాన్సర్ అవ్వచ్చు, ఎవరైనా ఆ స్ట్రగుల్ అయ్యే వాళ్ళందరికీ కూడా బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలుగుతుంది. మనం ప్రాపర్గా యూస్ చేసుకుంటే దాన్ని, మన తప్పు లేకుండా మనం ప్రాపర్గా మాట్లాడగలిగితే యూస్ చేసుకుంటే మనకు అది మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుందని ఒక కంక్లూజన్కి వచ్చి ఓకే వెళ్దాం అని చెప్పి అప్పుడు డిసైడ్ అవ్వడం.